అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి రోజు వ్లాగ్ అండి. అంటే ఈరోజు థర్స్డే కదా, నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న బుధవారం కదా, మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా అయితే చేశానండి. రీసెంట్ టైంలో సరుకులకు డిమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంకా చాలా డేస్ అయితే అయిపోయిందండి. ఈ పాస్తా కొంచెం వెరైటీగా అనిపిస్తేను తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పాస్తా అయితే చేస్తున్నానండి. ఇంకా మామిడికాయ తొక్క అయితే అటు కార్నర్కి అయితే పెట్టానండి. ఇంకా కొంచెం అయితే తీసి ఇలా జార్లో అయితే పెట్టానండి, ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చని. ఇంకా పాస్తా అయితే ఫస్ట్ కొంచెం అయితే ఉడికించానండి. చాలా సేపు అయితే పట్టిందండి. ఏంటో నాకు మెయిన్ థింగ్ పాస్తా, మైక్రోనియా, మళ్ళీ మ్యాగీ ఇవి అస్సలు నచ్చాయండి. నూడిల్స్ అస్సలు నచ్చాయి. కాకపోతే ఇది కొంచెం కొత్తగా అంటే షేప్ బాగుందనేసి అయితే తీసుకున్నానండి. కానీ చాలా టైం అయితే పట్టిందండి ఉడకడానికి. ఇంకా ఉడికిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసి సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్, మళ్ళీ కొంచెం జీలకర్ర రావాలా, మన ఇండియన్ టచ్ ఉండాలి కదా. ఎంత మనము చైనీస్ ఫుడ్ చూసినా, ఫాస్ట్ ఫుడ్ చూసినా మన ఇండియన్ స్టైల్లో కొంచెం మనం ఏమంటారు చేసుకుంటాం కదా. దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు, మళ్ళా అవి చిట్టపట్టలాడిన తర్వాత ఆనియన్ కూడా వేసానండి. ఆనియన్ మొత్తం టోటల్గా ఫ్రై కావద్దండి, అలా కొంచెం క్రంచీగా ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టే కుక్ చేసుకోవాలండి. ఇంకా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇంకా దాని తర్వాత మీకు నచ్చిన సాసులు అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సోయా సాసు, టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు అలా కొన్ని సాసెస్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో కూడా యాడ్ చేశానండి. మిక్స్డ్ ఏమంటారు ఆర్గన్స్ ఉంటాయి కదండి, మనకు పిజ్జాకి బర్గర్కి వస్తాయి కదా మిక్స్డ్ హెర్బ్స్, అవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొంచెం కారం, అంతేనండి. ఇంకా ఆ రోజైతే ఎగ్ అయితే యాడ్ చేయలేదండి. ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత మనం ఉడికించుకున్న పాస్తా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మంచిగా టోటల్గా సాసెస్ అంతా ఈ పాస్తాకు పట్టే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అయితే తీసి పక్కన పెట్టానండి, నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. కొంచెం ఉడికించిన పాస్తా అయితే తీసి పక్కన పెట్టాను. ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఉప్పు ఏమంటారు సాల్ట్ చెక్ చేసుకొని, ఇంకా సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి, ఇంకా ఎగ్ లేదు కదండి, ఇంకా మనకి దాంట్లో చీజ్ కొంచెం వేయమ్మా అని అంటేను ఒక చీజ్ స్లైస్ ఉంటుంది కదండి, అంటే పెద్దది కాదులేండి, ఇట్లా బటర్ లెక్క ఉంటుంది కదా, అదైతే యాడ్ చేశాను. ఇంకా చీజ్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes మూత పెట్టేసి అలా వదిలేసేయాలండి. ఎందుకంటే మనము చీజ్ వేసాం కదా, కొంచెం మెల్ట్ అవుతుంది. అంతేనండి, చీజ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేసేయాలి బ్రేక్ఫాస్ట్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నేను చెప్పాను కదండి, కొంచెం పాస్తా అయితే పక్కన పెట్టానని. ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి, ఇంకా 3-4 డేస్లో యూజ్ చేసేసుకోవాలి. ఇంకా ఆ రోజు వచ్చేసి పాలకూర పప్పు కోసం అయితే మార్నింగే పాలకూర కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పాలకూర పప్పులో మామిడికాయ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా ఇది వచ్చేసి నా కోసం అండి. పిల్లలు, మా వారైతే టిఫిన్ అయితే చేసేసారండి, ఇంకా నేనైతే చెయ్యాలి. ఇంకా సింకులో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, ఇలా అయితే అంత సర్దేశాను. ఇంకా మా వారు మంగళవారం నైట్ వచ్చేసి మామిడిపళ్ళు అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఎవరైనా తినాలనిపిస్తే తినేసేయండి వెంటనే, ఇంకా 10 డేస్లో అయిపోతుంది కదా మామిడికాయ సీజన్ వచ్చేసి. ఈరోజు వచ్చేసి ముగ్గు మా నిత్య వేసిందండి, అంటే బుధవారం మార్నింగ్ మా నిత్య అయితే ముగ్గు వేసింది. ఈ మనీ ప్లాంట్ అండి, రీసెంట్ టైంలో పెట్టాను, చాలా బాగా గ్రో అవుతుంది. ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వంట అయితే స్టార్ట్ చేశానండి. వర్షం పడినట్టే పడింది, కానీ ఇల్లంతా చాలా వేడైపోయిందండి. ఒకటేసారి పడింది కదా, ఎప్పుడో పడింది, మంగళవారం రోజు అనుకుంటా, మేబీ ఫుల్గా అయితే పడిందండి వర్షం.
ఇంకా దాని తర్వాత అయితే ఇల్లంతా వేడైపోయిందండి. ఒకటే రోజు పడింది కదా, కొంచెం కంటిన్యూస్గా ఒక 2-3 డేస్ వాన పడితే కొంచెం చల్లగా అవుతుంది. ఇంకా ఆ రోజు వచ్చేసి పాలకూర పప్పు ఇంకేం చేశాను అంతే అనుకుంటా మేబీ. అదండి, కిచెన్లో కూడా మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను కదండి, అక్కడక్కడ చాలా బాగా గ్రోత్ అవుతాయి కదండి. ఇంకా వేరే ప్లాంట్స్ ఏమో కానీ మనీ ప్లాంట్ అయితే చాలా బాగా గ్రో అవుతుంది ఎక్కడ పెట్టినా కూడా. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఏమంటారు, ఫోన్ అడుగుతున్నారండి. ఇంకా ఒకటే ఫోన్ ఉండడం వల్ల వీడియోస్కి ఇదే ఫోను, మళ్ళా పిల్లలకు అబాకస్కి ఇదే ఫోను, సంగీతంకి ఇదే ఫోను, మ్యూజిక్ క్లాస్ కూడా ఇదే ఫోన్లో అటెండ్ అవుతారండి. ఒకటే ఫోన్ ఉండడం వల్ల నేను అందుకోసమే వీడియోస్ సరిగ్గా తీయలేకపోతున్నానండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత మా వారివి 2 షర్ట్లు ఉంటే ఐరన్ చేశానండి. నేనే ఐరన్ చేస్తానండి. ఇంకా డైలీ ఒక 2-3 నేనే పెట్టుకొని ఐరన్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలైతే గేమ్స్ ఆడుతున్నారండి ఫోన్లో. ఫోన్ అయితే ఎక్కువగా ఇవ్వనులేండి. డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 45 మినిట్స్ అయితే ఇస్తానండి. ఎప్పుడైనా యూజ్ చేసుకోమని అయితే చెప్తాను. ఇంకా ఆ రోజంతా ఒక్క 45 మినిట్స్ అయితే యూజ్ చేసుకుంటారు. అంతకు మించి అయితే ఇవ్వనండి ఫోను. ఇంకా మా నిత్య వచ్చేసి నా ఫోన్ అడుగుతుందండి. ఇంకా వీడియో తీస్తున్నాను కదా, అందుకోసమే ఇంకా పక్కకు వచ్చి ఫోన్ అడుగుతుంది. ఇంకా లంచ్ టైం అయితే అయ్యిందండి. ఇంకా మా వారైతే వస్తున్నారని అయితే చెప్పారు. ఇంకా ఇక్కడైతే వడియాలు అయితే వేస్తున్నానండి. ఇంకా పాలకూర పప్పుకి వడియాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు అప్పడాల కన్నా ఇట్లా ఈ వడియాలు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడైతే వడియాలు అయితే వేయిస్తున్నాను. ఇంకా మా వారు కూడా వస్తా అన్నారండి, అందుకోసమే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇవి, సికింద్రాబాద్లో దొరుకుతాయి. చాలా బాగుంటాయి, క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. ఇంకా అన్నైతే బయటైతే హాల్ అయితే పెట్టేశానండి. ఇంకా ఈ మామిడికాయ తొక్కు నేనే పెట్టాను కదా, ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది మామిడికాయ తొక్కు. ఎప్పుడు 1 kg కంటే ఎక్కువ పెట్టాను, ఈసారి 2 kgs పెట్టానండి. ఎలా వస్తుందో, మళ్ళీ మెజర్మెంట్స్ అన్నీ సరిపోతాయా లేదా చాలా టెన్షన్ పడ్డానండి. చాలా బాగా వచ్చింది తొక్కు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పాలకూర పప్పు అండి, చూపించలేదు కదా, వీడియో కూడా ఏం తీయలేదండి, చాలాసార్లు అయితే చూపించాను కదా వీడియోలో. ఇంకా ఈ పాలకూర పప్పులో మామిడికాయ వేసి వండితే చాలా బాగుంటుంది. ఇంకా రైస్ అండి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసేసేయాలి. ఎండలు చూస్తున్నారు కదా, చాలా కొడుతుందండి. ఒకటే రోజు వాన అయితే పడింది. ఇంకా ఒక 2-3 డేస్ కంటిన్యూగా పడితే చల్లగా అయిపోతుంది కదా. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలకు హోంవర్క్స్ అలా ఉంటాయి కదా, హాలిడేస్ వర్క్ అయితే సంబంధించింది అయితే చేయించానండి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది, వాళ్ళకు వర్క్ చేయించి నేను కూడా ఇంకా వాళ్ళ దగ్గరనే కూర్చున్నాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఒక మంచి కాఫీ పెట్టుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. అంటే కొన్ని సరుకులు అయితే అయిపోయాయండి, ఇంకా తీసి అన్నీ ఫిల్ చేసుకుంటున్నానండి. ఈ కారం వచ్చేసి పట్టించిన కారం అండి. నేను తొక్కు కూడా ఇదే కారం వాడానండి, చాలా బాగుంది స్పైసీగా. ఇది తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కొన్నానండి, చాలా బాగుంది కారం వచ్చేసి. ఇంకా అన్నీ నింపుతున్నానండి. నేను అయిపోయిన ఏదైతే సరుకులు అయిపోతాయో ఏమంటారు ఆ డబ్బా కడిగి మంచిగా డ్రై చేసిన తర్వాతనే స్టోర్ చేసుకుంటానండి. ఇంకా కిచెన్ అంతా ఏమంటారు క్లీన్ చేసుకోవాలండి. 1 మంత్ అయిపోయింది, ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా కిచెన్ హాల్ క్లీన్ చేసుకోవాలండి. పిల్లలు ఇలా ఇంట్లో ఉండడం వల్ల అస్సలు వర్క్ ఇంకా అస్సలు కావట్లేదండి. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కదా, అలా వంట కాగానే నేను ఈ గిన్నెలు, బట్టలు, వంట మాత్రమే చేస్తున్నానండి. ఇంకా వేరే ఎక్స్ట్రా పని మాత్రం క్లీనింగ్ పనులు అయితే ఏం చేయట్లేదండి. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఒకసారి స్కూల్కి స్టార్ట్ అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ మెల్లమెల్లగా చేసుకుంటూ రావాలండి. క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోవట్లేదు.
ఇంట్లో పనితోనే సరిపోతుంది. పిల్లలకు ఫ్రైడే నుంచి స్కూల్స్ అన్నారండి. ఫస్ట్ 12th నుంచి అయితే ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్. అలానే అనుకున్నాను. కాకపోతే ఇంకా పిల్లలకు పోస్ట్‌పోన్ అయింది కదా మండే వరకు. మండే వెళ్తారేమో ఇంకా స్కూల్‌కి. ఇంకా వన్స్ ఒక్కసారి వాళ్ళు స్కూల్‌కి స్టార్ట్ అవుతే ఇంకా మనకు డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మార్నింగ్ లేవడము, వాళ్ళకు బాక్సులు, హోమ్ వర్క్స్ ఇంకా అలా కంటిన్యూషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా సరుకులన్నీ డబ్బలన్నీ ఫిల్ చేసుకున్నానండి. ఇంకా అన్నీ నింపుకున్న తర్వాత స్టవ్ అయితే నీట్‌గా తుడిచేసుకున్నాను. తర్వాత సింకులు మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయి కదండీ! అవన్నీ క్లీన్ చేస్తున్నాను. అదండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వ్యూస్ రావట్లేదండి. అదేంటో అంటే కొత్తగా ఇప్పుడు ఛానల్స్ పెట్టే వాళ్ళది అస్సలు గ్రోత్ ఉండట్లేదండి. నాకే అనుకున్నాను. చాలా ఛానల్స్ వాళ్ళైతే చూశాను నేను కూడా. ఇంకా నాకు వచ్చిన వ్యూస్ కూడా వాళ్ళకి రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మన వీడియోస్ని చూడట్లేదండి. చూసిన వాళ్ళేమో లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదండి. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇంకా కుకింగ్లో కూడా మీకు ఎలాంటివి కుకింగ్ సెక్షన్లో ఎలాంటివి కావాలో కూడా వంటకాలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి. సింక్లో గిన్నెలు కూడా కడిగేశాను. ఇంకా ఈవినింగ్ వరకు అయితే కిచెన్లో కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హాల్లోకి అయితే వెళ్ళి మార్నింగ్ పిండిన బట్టలు ఉంటాయి కదండి, అవన్నీ ఫోల్డ్ చేసి ఎవరి ప్లేస్లో వాళ్ళైతే పెట్టేసేయాలి. అంతకుముందు ఫస్ట్ అయితే నేను నైట్కి చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. నేను చపాతీ ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక కప్పు ఒక కప్పున్నర అనుకుంటా మేబీ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్లు జొన్న పిండి, ఒక 2 స్పూన్లు రాగి పిండి ఇలా యాడ్ చేయడం వల్ల అంటే మల్టీగ్రెయిన్ చపాతీ అయిపోతుందండి. మనకు మంచిగా రాగి పిండి చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా మా వారు రాగి జావ తాగమంటే అస్సలు తాగడండి, తనకి ఇష్టం ఉండదు. ఇంకా నేనైతే గోధుమ పిండిలో ఇలా జొన్న పిండి, రాగి పిండి యాడ్ చేసి చపాతీ చేస్తానండి. కొంచెం హెల్దీ వర్షన్లో అయితే చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను అప్పుడప్పుడు దోశలో కూడా ఒక 2 స్పూన్లు అయితే కలిపి దోశలు వేస్తూ ఉంటానండి, చాలా బాగుంటాయి. ఇంకా మనకు రాగి పిండి ఇష్టం లేని వాళ్ళు కూడా, వాళ్ళకి తెలియదు కదా, ఇలాగైతే మనము యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాగైతే నేను చపాతీ చేస్తానండి. కాకపోతే కొంచెం మనకు గోధుమ పిండి చపాతీ అంతా అయితే పొంగవండి, కొంచెం నార్మల్గా అయితే పొంగుతాయి. ఎందుకంటే ఇందులో జొన్న పిండి, రాగి పిండి ఉంది కదా, కాబట్టి ఎక్కువగా అయితే పొంగదండి, నార్మల్ వర్షన్లో అయితే పొంగుతుంది. కాకపోతే మనకి ఇంకా జొన్న పిండి, రాగి పిండి చపాతీలు అంతగా తినలేము కదా, అందుకోసమే ఇలా చేసుకుంటే కొంచెం హెల్దీ వర్షన్లో తిన్నట్టయితే ఫీల్ అవుతాం. ఇంకా పిండి అయితే నానబెట్టి పక్కన పెట్టేశానండి. ఇంకా నైట్ చపాతీ చేసినప్పుడు పిండి మంచిగా ఏమంటారు, గోధుమ పిండి ఆ డవ్ అనేది మంచిగా నానుతుందండి. చపాతీలు చేసేటప్పుడు ఎప్పుడు ఇలా నానబెట్టి చపాతీ చేస్తే మనకు చపాతీలు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. ఇంకా హాల్లోకైతే వచ్చేసానండి. మార్నింగ్ పిండిన బట్టలు ఉంటాయి కదండి, అవన్నీ ఫోల్డ్ చేసి ఎవరి ప్లేస్లో వాళ్ళకైతే పెట్టేసేయాలి. ఇంతవరకు అయితే వీడియో చూసారు కదండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే, కామెంట్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీనికంటే ముందు వీడియో నేను మామిడికాయ తొక్కు వీడియో అయితే పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకేనా. ఇంకా దాని తర్వాత నైట్ చపాతీ చేసేటప్పుడైతే వీడియో తీయలేదండి, మర్చిపోయాను. ఇంకా చూస్తున్నారు కదా, చపాతీ చాలా మెత్తగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎవరైనా ఇలా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మార్నింగ్ చేసిన పాలకూర పప్పు అయితే ఉందండి, మామిడికాయ వేసి
చేశాను కదండి, చపాతీకి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అంతేనండి వీడియో. ఇంకా పిల్లలకు పెట్టేసి ఇంకా నేను కూడా చపాతీ అయితే తినేసానండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్. నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. కమెంట్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి. బాయ్. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.